సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఎస్సీ ఎస్టీలకి, షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి రిజర్వేషన్స్ ఉండవు. ఎవరైతే క్రైస్తవ్యాన్ని స్వీకరించిన షెడ్యూల్ క్యాస్ట్ వారు ఉంటారో వారికి రిజర్వేషన్స్ ఉండవని, ఎందుకంటే క్రైస్తవులకి కులం ఉండదని ఒక మాట చెప్పి తీర్పిచ్చింది. ఆ మాట నిజమే. బైబిల్ గ్రంథం కూడా ఇలా చెప్తుంది. క్రీస్తునందు ఉన్న వారికి యూదుడని లేదు, రోమీడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, వారి మధ్య అసలు ఎలాంటి భేదము లేదు, అందరూ ఏకముగా క్రీస్తు వారమై ఉన్నామని బైబిల్ చెప్తుంది. నేను అంటాను, క్రైస్తవులకు కులం లేదు, కానీ భారతదేశంలో ఇంకా కుల ప్రస్తావన, కుల వివక్ష ఉంది. అయితే గవర్నమెంట్ వారు ఇవ్వాల్సింది షెడ్యూల్డ్ క్యాస్ట్ హూ ఆర్ కన్వర్టెడ్ టు క్రిస్టియన్స్ ఫ్రమ్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ ఎక్స్ క్యాస్ట్ అని కాకుండా వారికి నో క్యాస్ట్, క్రిస్టియన్స్ అన్న వారికి ఎవరైనా సరే షెడ్యూల్ క్యాస్ట్ నుంచి మారితే వారికి నో క్యాస్ట్ అనే సర్టిఫికేట్ ఇవ్వాలి. కానీ వారు ఎస్సీ నుంచి, ఎస్టీ నుంచి కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అనే మాట వారికి ఉండకూడదు. ఎందుకంటే వారికి కులమే లేనప్పుడు మాకు అసలు వారికి మేము ఆ కులముకి చెందిన వారమే కాదు, మాకు కులమ సంబంధమే లేదు అన్న వారికి నో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ తీర్పు ఇచ్చుంటే ఇంకా బాగుండేదేమో. మీరేమంటారు?